నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చెన్నైలోని తారామణిలో ఆయన భౌతిక కాయానికి నివాళులు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమ జలదీక్ష. చేయని నేరానికి చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శ. చంద్రబాబు అక్రమ అరెస్టుకు పార్టీలకు అతీతంగా నిరసన తెలపాలన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. బీసీలో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని వెల్లడి. గూడూరు పట్టణంలో టీడీపీ నిరసన దీక్ష. 4.5 సంవత్సరాలలో నిరుద్యోగులు రోడ్డును పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చెన్నైలోని తారామణిలో భారత హరిత విప్లవ పితామహుడు సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్సీ ఎండీ కేశవులు ఇతరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత సస్య విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మరణం ఈ దేశ రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రైతాంగ పక్షాన వారికి శిరస్సు వంచి ప్రణమిల్లి అంజలి ఘటిస్తున్నాం. వారి శాస్త్ర పరిశోధనలు అమోఘమైనటువంటివి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఆకలితో అలమటించి లక్షలాది మంది చనిపోయేటువంటి పరిస్థితిని చూసి స్వయంగా చెల్లించి వైద్య విద్యను వదిలిపెట్టి వ్యవసాయ విద్యను ఎంచుకొని ఒక పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఒక పరిశోధకుడిగా భారతదేశానికి అవసరమైనటువంటి తిండి గింజల్ని అందించి ఆకలిని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నటువంటి ఒక శాస్త్రీయ యోధుడు. మానవాళి జీవిస్తున్న ఈ 100 ఏళ్ల కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్ది మంది మనుషులలో ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త, ప్రజా ప్రయోజనం ఎరిగిన శాస్త్రవేత్త, ఆకలిని దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిషన్ యూపీఏ ప్రభుత్వంలో రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆ రోజు వారి కమిషన్ సూచించినటువంటి సూచనల్ని దురదృష్టవశాత్తు ఆనాడు కమిషన్ వేసిన యూపీఏ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. వాటిని అమలు చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంగా మాట్లాడినటువంటి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా స్వామినాథన్ గారి కమిషన్ ఇచ్చినటువంటి సూచనల్ని రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేటువంటి విషయంలో, లేదా ఎంఎస్పీ వచ్చేటువంటి విషయంలో, కనీస మద్దతు ధర వచ్చేటువంటి విషయంలో వారు సూచించినటువంటి ఫార్ములాను C2+50 అనేటువంటి దాన్ని అమలు చేయకుండా మళ్ళీ దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ, తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ దాని పట్ల మరో రూపంలో అమలు చేసి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వారి మరణ విషాదంతో పాటు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి 2 విషాదాలు ఉన్నాయి. ఒకటి, స్వామినాథన్ గారు సూచించినటువంటి లేదా వారు చేసినటువంటి సిఫార్సులని అమలు చేయకపోవడం ఒక విషాదం ఈ దేశంలో. 2, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉండేటువంటి దేశంలో ఉన్న ప్రజల ఆకలిని తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన శాస్త్ర పరిశోధనల ద్వారా. అంతకు మించిన కాంట్రిబ్యూషన్ ఇంకేముండదు. మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఆ శాస్త్ర పరిశోధకుడికి భారతరత్న ఇవ్వకపోవడం అనేటువంటిది విచారకరం, బాధాకరం. కనీసం ఇప్పుడైనా భారత ప్రభుత్వం మేల్కొని ఆలోచన చేసి భారత రైతుల్ని, వ్యవసాయాన్ని గౌరవించి పోస్టుమస్ అవార్డు, మరణానంతరం ఇచ్చేటువంటి భారతరత్న అవార్డును ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలోని మిగతా రైతాంగం కూడా తప్పకుండా ఇదే భావనలో ఉన్నారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ వద్ద టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ, కౌన్సిలర్లు, పార్టీ నేతలు కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. చేయని నేరానికి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేవినేని ఉమ మాట్లాడుతూ ఆనాటి మంత్రి గోబెల్స్తో హిట్లర్ అసత్య ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేశాడని, ఆనాడు జర్మన్ జాతి హిట్లర్ గోబెల్స్ వల్ల నాశనమైందన్నారు. ఈనాడు ఈ సకల శాఖ మంత్రి చలామణి అవుతున్న సజ్జల గోబెల్స్ లాగా ప్రచారం చేస్తున్నాడని అన్నారు. 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగానికే పోలవరాన్ని
చంద్రబాబు నాయుడు గారు 72% తీసుకెళ్ళాడు. 72% తీసుకెళ్ళాడు. పట్టిసీమ కట్టాడు. అందరినివా నీళ్లు తీసుకెళ్ళాడు. కుప్పం పోటరాకి నీళ్లు తీసుకెళ్ళాడు. బడుద్దాయిలరా పులివెందుల్లో మీ చీని చెట్లు, మీ బత్తాయి చెట్లు చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చి 3,500 కోట్లతో పనులు పూర్తి చేసి పులివెందుల నియోజకవర్గానికి, కడప జిల్లాకి కృష్ణమ్మ తల్లి నీళ్లు తీసుకెళ్లాడు. గండికోటను పూర్తి చేశాడు. బోరకల్లును పూర్తి చేశాడు. అందరినివా, గాలేరి నగరి, తెలుగంగ, రామారావు గారు మహానుభావుడు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి చేసి చివరి దశకి తీసుకెళ్లి 68,000 కోట్లు ఖర్చు పెడితే ఈ సోంబేర్లు ఖర్చు పెట్టిన 30,000 కోట్లలో 19,000 కోట్ల జీతభత్యాలకు అయిపోయినాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకు అయిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పడా? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్లతో కులుగుతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ఈ పంపులు కట్టేస్తే మీ వీపులు బయలిపోతాయి. ఈ పట్టిసీమ నీళ్లు, పట్టిసీమ పంపులు బీగుతా అన్నావుగా, ఇప్పుడు బీగు, మీ ఈపులు పగలు కొడతారు. కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలు నీళ్లు వెళ్ళాలి. ఇవాళ అమరావతి, ఇక్కడే అమరావతి ఉంది. చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, 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 చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు పార్టీలకు అతీతంగా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలపడం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశమేనని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 17వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు శాలివాహన సంఘం సభ్యులు శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని, బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండించాలి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండించాలి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించాలి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించాలి. బాబుతో 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 చంద్రబాబు అక్రమ అరెస్టు వెంటనే. ఏ నేరం చేయలేదంటే ఆయన 175 కావాలంటే సైకిల్ కూడా ఉంటుంది నాకు. 175 అయితే తిరిగి రోజు అక్కడ కదా గెలిచి దాకా వదలండి సైకిల్. మంచి మాట అన్న. రాజశేఖర రెడ్డి కొడుకు ఎవడ ఏడు ఓటు మందు ఉన్నాను మాట్లాడు. మందుకై తీసుకున్నా ఓటు తీసుకుని ఇది మందో కాదని ఉట్టు మందు తాగితే చేదుగా ఇష్టం తాగినట్టు. అసలు మందు అవసరం రావట్లేదు. నైబర్ సపోసన, లక్ష సపోసన, 100 సపోసన, ఏ సపోసన వస్తుందండి. అయిపోతుంది దయచేసి నాయకులంతా చూడండి.
వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలం గడుస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిఎస్సి విడుదల చేయకపోవడంతో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందలేక ఇబ్బందులు పడుతున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రూపాయి మన జోబులో నుంచి తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీరు వివరించి మీ తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఆసనమైంది. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ గారికి, అలాగే పెద్దలు పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, అలాగే సోదరుడు జిల్లా అధికార ప్రతినిధి గుండూరు చంద్రరామయ్య గారికి, పెద్దలు రోడ్ల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు అలాగే నియోజకవర్గ ఎస్ఎస్ఆర్ అధ్యక్షులు పెంచలయ్య గారికి, అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిల్ గాయం రమణయ్య గారికి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మా ప్రణీత్ యాదవ్ గారికి, అలాగే పూర్వ మండల అధ్యక్షులు ఉదయ్ గారికి, అలాగే సునీల్ గారికి, సందీప్ గారికి, అలాగే జిల్లా అధికార యువ ప్రతినిధి దయాకర్ గారికి, సద్దాం గారికి, సాయి గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి తెలుగు యువత నాయకులు, అలాగే మా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు వెంకటేష్ గారికి, అందరూ కూడా ఈరోజు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీక్షలు చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి దగ్గర కూడా యువతలో చలనం, టీఎన్ఎస్ఎఫ్లో చలనం వచ్చి ప్రతి దగ్గర కూడా వీధుల్లో కానివ్వండి, అలాగే కళాశాల ఆవరణలో కానివ్వండి పాంప్లెట్లు పంచడం, అలాగే సంతకాలు పెట్టేయడం అనేటువంటి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా మన యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీ కూడా జరుగుతున్నందుకు సంతోషం ఉంది. అయితే మనం చెప్పాల్సింది ఒకటే, అందరం కూడా బాబుతో మేమందరం కూడా బాబుతోనే ఉన్నాం. కాకినాడ బోట్ క్లబ్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ని కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ మహిళల సంఘాల సహకారంతో మహిళలచే విక్రయిస్తున్న ఈ అర్బన్ మార్కెట్ ద్వారా మహిళలు బలోపేతం అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ కృష్ణమోహన్, సివిఎల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ జమ్మల మడక నాగమణి, చైర్మన్ చంద్రకళ, దీప్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెడతా కావాలి మేడం గారు, ఎమ్మెల్సీ గారు. ఈ ప్లాస్టిక్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో ప్రజల సొమ్మును, రాష్ట్ర వనరులను దోచుకొని దొంగే దొరై బతుకుతున్నాడని, ప్రజలను కొట్టి బతకడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని ప్రక్కదోవ పట్టించడానికి ఆధారాలు లేని ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశ దశ అన్నీ చూపిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి కానీ, ఈనాడు ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రానికి కానీ అన్ని విధాలు అభివృద్ధి చేసిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి
ఈరోజు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నిజం చెప్పాలి, కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి విలువ లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే చట్టానికి కళ్ళు లే తమ్ముడు, న్యాయానికి విలువ లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం దొంగ దొరే తిరగడం, ఇదే జగన్ ప్రభుత్వం. సీఎం సీఎం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సిఐడి గుర్తించిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విగ్రహ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చి టీడీపీ నేతలు తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని హడావిడి చేశారన్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం 2 కళాశాలల్లో మాత్రమే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో యూనివర్సిటీలో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పారని మంత్రి మండిపడ్డారు. కోట్ల కుంభకోణం జరిగింది. దానిలో చంద్రబాబు నాయుడు అప్పనంగా ప్రజల సొమ్ము 300 కోట్లు దోచేశాడు అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగం. అయితే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు రకరకాలుగా దాన్ని ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని చెప్పి రకరకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తుంది. అందులో భాగంగా పాపం మొన్న మన సోమిరెడ్డి అందరిని తీసుకొని యూనివర్సిటీ దగ్గరికి వచ్చాడు. ఎంత లాఫింగ్ స్టాక్ అంటే వీళ్ళు, ఎంత నవ్వుకోవాలంటే వీళ్ళని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సోమిరెడ్డికి టికెట్ పోయినందువల్ల ఒక ఉద్దేశంకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా గబ్బు పట్టించాలా, కాబట్టి ఏదో ఒక విధంగా ఒక యాక్టివిటీ చేయాలా. ఈరోజు నేను అడిగేది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి విక్రమసింహపురి యూనివర్సిటీకి నాయకులందరినీ తీసుకొని చంద్రమోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంది, ఇదిగో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అని మేము కట్టించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందు నిలబడి ఫోటోలు తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడిపోయాడు. అంటే ఆయన ఉద్దేశం విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చంద్రబాబు నాయుడు మీరు దోపిడీ చేసినారనేటువంటి నిధులతో చేసినటువంటిదే కదా, మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి సంబంధించినటువంటి నిధులు దోపిడీ అని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు అని చెప్పి ఆయన అడగడం దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ నాయకులు కూడా అదే లైన్లో మాట్లాడారు. అయితే వీళ్ళు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే, ఇది GOMS నంబర్ 5 డేటెడ్ 25/4/2016లో ఇచ్చినటువంటి జీవో. ఇది సీమెన్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ఇన్నోవేషన్ ఐడియా ప్రకారం సీమెన్స్ సెంటర్స్ పెడుతుంది అని చెప్పించినటువంటి జీవో కాపీ ఇది. ఈ జీవో కాపీలో 3,300 కోట్లకు సంబంధించి వాళ్ళే ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వమే దాదాపుగా 42 సెంటర్లను ఎంపిక చేసినటువంటి జీవో. ఈ జీవోలో నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి పేర్లు చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పొట్టి శ్రీరాములు డిస్టిక్ నెల్లూరు ఒకటి, అదేవిధంగా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి, 2ని సెలెక్ట్ చేశామని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్కి. జీవోలో విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కొట్టేసినట్టుగా దోచుకున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నటువంటి అది విక్రమసింహపురి యూనివర్సిటీ అనేటువంటిది లేదు. నెంబర్ 1 అంటే మొన్న మీరు చూపించింది బోగస్ బోతకం. మీరు అన్నీ కూడా ఇదే విధంగా బోటక ప్రచారాలు చేస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. దోపిడీ జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్లో దాని గురించి ప్రశ్నిస్తే దానితో సంబంధం లేనటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీకి తీసుకొచ్చి సిస్టమ్స్ చూపించిపోయారంటే ఎంత సిగ్గుపడాలా? మీకు అవగాహన లేమే, లేకపోతే ఏదో ఒకటి మనం చెప్పేస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచన. దీనికి సమాధానం చెప్పండి. ఈ జీవో ఏదైతే సీమెన్స్కి సంబంధించినటువంటి 3,300 కోట్లకు సంబంధించి 42 సెంటర్లు విడుదల చేస్తున్నామో 42 సెంటర్లో సీమెన్స్ ఈ 3,300 కోట్లతో ఇది ఏర్పాటు చేస్తుందని చెప్పినటువంటి జీవోలో విక్రమసింహపురి యూనివర్సిటీ పేరు ఉందా? అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక సంస్థ, దానికి సంబంధించినటువంటి నిధులు ఉంటాయి, దాని పని అది చేస్తుంది. ప్రత్యేకమైనటువంటి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు డబ్బులు కొట్టేయడానికి 3,300 కోట్లతో పెట్టినటువంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు ఈ డబ్బులతో అనేటువంటి లిస్ట్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి లిస్టులో ఈ 42 పేర్లలో ఎక్కడైనా విక్రమసింహపురి యూనివర్సిటీ పేరుంది. అంటే మీరు కానటువంటిది
మీరు డబ్బులు పాలకొల్లు విజయ్ క్లినికల్ ల్యాబొరేటరీ అధినేత కొమ్ముల మురళి గత 25 సంవత్సరాలుగా అత్యాధునిక వైద్య పరికరాలతో చేస్తున్న పరీక్షల కృషికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఏబిఎల్ క్రెడిట్ గుర్తింపు ఇవ్వడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎస్ సత్యనారాయణమూర్తి తెలిపారు. ఇటీవల విజయ ల్యాబొరేటరీస్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఏబిఎల్ గుర్తింపు సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో క్యాన్సర్, థైరాయిడ్, కిడ్నీ ఇతర వ్యాధులకు సంబంధించి నిర్ధారణ పరీక్షల కోసం బొంబాయి, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు సంబంధించవలసి వచ్చేదన్నారు. అడిగాను నేను 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అనుకున్నాను. యాక్చువల్గా నిన్నే చెప్తున్నాడు మొదటి 9 lakhs అయింది మొత్తం. అవన్నీ లంచాలు కాదు, యాక్చువల్గా ఇది ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఎవరో తీసుకోరు కూడా గవర్నమెంట్. అలాగే లాస్ట్ కోవిడ్లో ఒక 3 నెలలు లాక్డౌన్ జరిగి ఏ ల్యాబ్లు, హాస్పిటల్స్ తీయలేని పరిస్థితుల్లో పాలకొల్లు నుంచి ఏ విధమైన టెస్టు బాంబేలా కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు డాక్టర్ బాబ్జీ గారు పిలిచి, ఇంకా ఎంతకాలం నువ్వు కార్పొరేట్ ల్యాబ్స్ మీద వాటి మీద ఆధారపడతావు, నీకున్న ఎక్స్పీరియన్స్ వై యు ఆర్ నాట్ డూయింగ్, నువ్వెందుకు ఇక్కడ చేయలేవు అన్న ఒకే ఒక్క మాటతో కోవిడ్ టైంలో చాలా కష్టసాధ్యమైన భారీ మిషనరీ అంటే వైద్య పరికరాలు, ల్యాబ్ టెస్ట్ చేసే పరికరాలు, కోవిడ్ భీమవరంలో కూడా టెస్ట్ చేయని రిపోర్ట్స్ అన్నీ కూడా మనం పాలకొల్లో చేసేలాగా స్ఫూర్తినిచ్చిన మా తండ్రి సమానులు డాక్టర్ బాబ్జీ గారికి మరొకసారి నా నమస్కారాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఒక 25 ఏళ్ల జర్నీలో నేనేంటని ఆవిష్కరించుకునే ముందు 25 ఏళ్ళ తర్వాత మన ల్యాబ్ ఇలా ఉండాలని ఒక కళ కానీ ఈ స్థాయికి ఒక ప్యాషన్తో ముందుకొచ్చి ఈరోజు మన విజయ ల్యాబొరేటరీ సంస్థ ఒక ల్యాండ్ మార్క్ అనదగ్గ సెంట్రల్ గవర్నమెంట్ అక్రిడిటేషన్ సాధించి దాని గురించి మీ అందరికీ అవి పంచుకుందామని చెప్పేసి ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ముందుగా అది ఆవిష్కరించి డాక్టర్ మాటలతోనే మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో గత 10 రోజుల నుంచి వెయిట్ చేసి ఇవాళ డాక్టర్ టైం తీసుకుని మీ అందరి టైం తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇవాళ వచ్చిన ఆ ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ దాని గురించి డాక్టర్ గారు అలాగే మా పెద్దాజెస్ట్ ప్రశాంతి గారు చెప్తారు. ముందుగా అది ఆవిష్కరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి అని తెలిపారు. వాహన మిత్ర 5వ విడత కార్యక్రమం సందర్భంగా లయన్స్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమావేశం అనంతరం కెనాలు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎడ్ల తాతాజీ, నడపన గోవిందరాజుల నాయుడు, కోరాడ శ్రీను, చందక సత్యబాబు, మైకేల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఆ సంక్షేమ కార్యక్రమాలకి రాజకీయ నాయకులు చూశారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారుగా ఈ రోజు మీ ఆటో, సొంత ఆటో లేదా అద్దె ఆటో తీసుకుని తిరుగుతారు. రోజుకు 100-200 సంపాదిస్తారు. సంపాదిస్తే ఆ డబ్బులు ఆ కుటుంబానికి అద్దె కట్టుకోవడానికి, కుటుంబం గడవడానికి మాత్రమే. స్కూల్కి వెళ్ళవలసి వస్తే స్కూల్కి మీరు పంపిస్తే చదివించే బాధ్యత తీసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పడరా లోపలే, ఆయన దీపం వెనకాల ఒకసారి ఆపమని ఎందుకు ఆయన పడరా అది ఒకసారి చెయ్యపండి సార్, చెయ్యపండి పడు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
పోషకాహారంతో ఆరోగ్యదాయక సమాజ నిర్మాణం సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని అర్బన్ ICDS కార్యాలయ ప్రాంగణ పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఏడాది పోషాధికార మాసోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. తరాలు మారే కొద్దీ అనారోగ్యాల బారిన పడకుండా పోషకాహారం ఎంతో మేలు చేస్తుందన్నారు. తయారు చేయకుండా ఎవరికి ఏ రకమైనటువంటి లగ్జరీ లభించదు. నేను చెప్తున్నాను, నేను ప్రభుత్వంలో చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక చాలా దేశాలు ప్రపంచంతో తిరిగాను. తిరిగితే నాకు పుస్తకాల్లో గ్రహించింది ఏంటంటే కొన్ని దేశాలలో దిగినంటనే అక్కడ బస్సు వెళ్తే ఉదుపు అనేది మనకు కనిపించదు, పొగ అనేది రాదు, రోడ్డు మీద నడిస్తే ధూళి అనేది ఉండదు. పక్కన మన పక్కనే రోడ్ల పక్కనే జింకలు, అడవి జంతువులు, చిన్న గట్ల పక్కన బాతులు గుడ్లు పెట్టుకుని పిల్లలు చేసుకుంటుంటారు, పక్షులు అన్నీ ఎవరి మటుకు జీవనం సాగిస్తుంటారు. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయరు. నిండా చెట్లు, మంచి నిండుగా గుండె నిండా పీల్చడానికి అవసరమైన ఆక్సిజన్తో కూడినటువంటి గాలి అన్నీ మనకు తెలియకుండా లభిస్తాయి. పారేటువంటి నదులు, ఎక్కడ కాగితం ముక్క కానీ ఒక చెత్త నీటిలో కానీ మనకు కనిపించదు. ఏంటి కారణం అని అలాగా స్టడీ చేస్తే అప్పుడు తెలిసింది. అసలు విషయం ఏంటంటే ఒక వ్యక్తి ధనవంతుడైతే అతను ధనవంతుడైనంత మాత్రాన అతను లగ్జూరియస్ జీవితాన్ని లభించదు. సుఖవంతమైన జీవితం, జల్సాయిన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం అనుకోండి. తాను అభివృద్ధి చెందినటువంటి నాకైతే మా డబ్బు ఉంది నాకేం పర్వాలేదు అనుకున్నంత మాత్రం కుదరదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వస్తువులు కొనాలి, ఏది కొను కల్తీ, నీరు తాగాలి, ఏ నీరు తాగు కల్తీ, బయటకు వచ్చి గాలి పీల్చు, కంపు గాలంతా కంపు, ధూళి, రోడ్డు ఎక్కు, గత్తలు, బురద, ఇదిలో కూడా అంటు వ్యాధులు. నీకు ఎట్లా నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? దానికి గాలిని మార్చగలవా? ఈ సమాజాన్ని అంతా మార్చగలవా? అందుకే ఫస్ట్ నీ దేశాన్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే పని పౌరులందరూ దేశానికి అందించే పని చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మనం కేవలం మీరు ఏదో అంగన్వాడీ కార్యకర్తలు, నేను మీ ఎమ్మెల్యేని అదే సరదాగా మనందరం మాట్లాడుకున్న సమావేశం అనుకుందాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చెన్నైలోని తారామణిలో ఆయన భౌతిక కాయానికి నివాళులు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమ జలదీక్ష. చేయని నేరానికి చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శ. చంద్రబాబు అక్రమ అరెస్టుకు పార్టీలకు అతీతంగా నిరసన తెలపాలన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. బీసీలో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని వెల్లడి. గూడూరు పట్టణంలో టీడీపీ నిరసన దీక్ష. 4.5 సంవత్సరాలలో నిరుద్యోగులు రోడ్డును పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.